ఇంతవరకు మీరు సిరమ్స్ యూజ్ చేయని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఇప్పుడు ట్రై చేసి చూడండి. ఈ సిరమ్ ట్రై చేయండి, ఎంత బాగుంటుంది. మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. ముందున్న హెయిర్కి ఇప్పుడున్న హెయిర్కి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. హెయిర్ అనేది డ్రైగా ఉండకుండా మనకి చిట్లిపోకుండా అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట హెయిర్ సిరమ్ అనేది. సో నేనైతే ఇది 6 months నుంచి యూజ్ చేస్తున్నాను అనమాట. చాలా మంచి బాగా అనిపించింది. స్మెల్ కూడా చాలా లైట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియో వచ్చేసి నేనైతే హెయిర్ సిరమ్ గురించి చెప్తున్నాను అనమాట. సో నేను వాడే హెయిర్ సిరమ్ వచ్చేసి స్టిక్స్ ప్రొఫెషనల్ హెయిర్ సిరమ్ అనమాట. సో ఇది చాలా బాగుంటుందండి. నేనైతే అంతకు వేరే హెయిర్ సిరమ్ వాడేది. సో ఇప్పుడైతే నేను యూజ్ చేసేది స్టిక్స్ ప్రొఫెషనల్ హెయిర్ సిరమ్ అనమాట. సో ఇది ఓన్లీ ఒక 6 months నుంచి యూజ్ చేస్తున్నాను. సో మంచి రిజల్ట్ అనిపించింది, అందుకే మీకైతే షేర్ చేస్తున్నాను అనమాట. అసలు మన హెయిర్కి హెయిర్ సిరమ్ ఎందుకు అప్లై చేయాలి, దానివల్ల యూజ్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇది చిన్న ప్యాక్ 45 ml ప్యాక్ అనమాట. ఇది 140 రూపీస్. ఒకవేళ మీరు ట్రై చేయండి, ఇలాంటి చిన్న ప్యాక్ ట్రై చేయండి. సో ఇది మీకు ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ ప్యాక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మెయిన్గా హెయిర్ ఈ సిరమ్స్ యూజ్ చేయడం వల్ల మనకి హెయిర్ హెల్దీగా ఉండడమే కాదు, మనకి చివర్లు చిట్లిపోవడం కానీ అలాగే డ్రై అవ్వడం కానీ అంటే ప్రాబ్లం అస్సలు ఉండవు అనమాట. ఇప్పుడు కామన్గా కలర్స్ వేస్తుంటారు, హెన్నా వేస్తుంటారు కదా చాలామంది. సో అప్పుడు మనకి కలర్ వేసినప్పుడు హెయిర్ అనేది బ్లాక్గా కనిపిస్తుంది, బట్ ఏంటంటే ఇక్కడ డ్రైగా కనిపిస్తుంది. అలా డ్రైగా కనిపించకుండా ఉండాలి అంటే ఇలాంటి హెయిర్ సిరమ్ అయితే యూజ్ చేయాలన్నమాట. ఇలాంటి హెయిర్ సిరమ్ అప్లై చేయడం వల్ల హెయిర్ అనేది మెరుస్తుంది అనమాట. హెయిర్ అనేది ఆటోమేటిక్గా బ్లాక్గా మెరుస్తుంది అనమాట. చాలా బాగుంటుంది అనమాట. మనకి వింటర్ సీజన్ వస్తే చాలు హెయిర్ చిట్లిపోతుంది, అలాగే డ్రైగా అవుతుంది చాలామందికి. కొందరికి కొన్ని షాంపూస్ వల్ల కావచ్చు హెయిర్ డ్రైగా కనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి మీరు హెయిర్ సిరము అప్లై చేయడం వల్ల హెయిర్ అనేది డ్రైగా కాకుండా మనకి ఏంటంటే మాయిశ్చర్గా వస్తుంది అనమాట. హెయిర్ అనేది మెయిన్గా హెయిర్ సిరమ్ అప్లై చేయడం వల్ల హెయిర్ మాయిశ్చర్గా ఉంటుంది, డ్రైగా అస్సలు కనిపించదు. సో ఇదైతే మీకు కంపల్సరీ మీరు హెయిర్ సిరమ్ అప్లై చేయండి. సో ఇదనే కాదు, మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా పర్లేదు, బట్ నేను సజెస్ట్ చేసేది మాత్రం స్టిక్స్ అనమాట. ఈ స్టిక్స్ ప్రొఫెషనల్ హెయిర్ స్ప్రే హెయిర్ సిరమ్ చాలా బాగుంటుంది అనమాట. ఇది యూజ్ చేసి కూడా నేను స్ట్రైట్నింగ్ చేస్తాను అనమాట. హెయిర్ డ్యామేజ్ అస్సలు అవ్వదనమాట. సో హెయిర్ స్ప్రే కూడా స్ట్రైట్నింగ్ స్ప్రే కూడా యూజ్ చేయట్లేదు, ఇదే యూజ్ చేస్తున్నాను. సో స్మెల్ కూడా చాలా బాగుంటుంది. కొన్ని హెయిర్ సిరమ్స్ స్ప్రేస్ కావచ్చు చాలా హార్డ్గా ఉంటాయి కదా. ఈ సిరమ్ స్మెల్ అయితే చాలా బాగుంటుంది, స్మూత్గా మనకి హాయిగా అనిపిస్తుంది స్మెల్ అనేది. సో మీరు ట్రై చేయండి. సో మెయిన్గా కొందరు కర్లీ హెయిర్ ఉంటుందండి, హెడ్ బాత్ చేసినప్పుడు చిక్కులు పడుతుంటుంది. అలాగే మనకి కొన్ని షాంపూస్ ఏంటంటే షాంపూ చేశాక కండిషనర్ అప్లై చేయరు కొందరు. మామూలు కండిషనర్ అప్లై చేయకుండా మనకి హెయిర్ సిరమ్ అప్లై చేస్తే బ్యాలెన్స్ ఉంటుంది అనమాట. హెయిర్ అనేది హెల్తీగా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది అనమాట. సో వరకు మీరు హెయిర్ సిరమ్ యూజ్ చేయకపోతే ఒకసారి యూజ్ చేసి చూడండి, మీకు ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో హెయిర్ అనేది. ఒక చిన్న ప్యాక్ తీసుకొని ట్రై చేయండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. మనం ముందు హెయిర్కి తర్వాత ట్రై చేసిన హెయిర్కి చాలా బాగుంటుంది అనమాట. సో హెయిర్ సిరమ్ అనేది ఎప్పుడు పెట్టాలని కూడా మీకు డౌట్ ఉంటుంది కొందరికి. సో హెడ్ బాత్ చేసినాక డ్రై అయ్యాక పెట్టాలి, మొత్తం హెయిర్ అంతా డ్రై అయిపోవాలి. తడి మీద అయితే పెట్టకూడదు. హోమ్ మేడ్ చేసుకునే మాత్రం జుట్టు తడి ఉండగానే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది మాత్రం డ్రై అవ్వడం ఎప్పుడైనా పెట్టవచ్చు, అంటే మరీ డస్ట్ ఉన్న హెయిర్ కాకుండా మరి మీరు ఒక హెడ్ బాత్ చేసినప్పుడు 3-4 days తర్వాత కూడా యూజ్ చేయొచ్చు. మీ కంఫర్ట్ని బట్టి మీరు యూజ్ చేయొచ్చు. వీక్లో ఎన్నిసార్లు యూజ్ చేయొచ్చు అని కూడా డౌట్ నాకు మళ్ళీ కామెంట్ పెడతారు. సో అదేంటంటే వీక్లో మీరు ఎప్పుడైనా పెట్టవచ్చు అండి, డైలీగా ఒక్కసారైనా పెట్టవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. బట్ మనం వాడే దాన్ని బట్టి ఉంటుంది. ఒక్కసారి పెడితే 2 days వరకు అయితే బాగుంటుంది అనమాట. సో చాలా బాగుంటుంది ఇది నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి, ఓకేనా. సో ఇదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు చాలామంది, ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకొక వీడియోతో ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.